అన్న వెళ్ళిపోయిన నెక్స్ట్ డే అని చెప్తున్నావు కరెక్టే, కానీ ఇంకా నటన అవి ఇవి అనేది నిన్ననే కదరా వీడియో తీసింది అందరూ. ఇంకా మళ్ళీ నువ్వు నిన్న వీడియో పెట్టేసుకొని డే అప్లోడ్ చేసేసి మళ్ళీ ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంటాడంట. నువ్వేమన్నా పెద్ద వ్లాగ్ తీస్తున్నావురా, అది సెట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి నువ్వు అక్కడ పబ్లిష్ చేయడానికి డైరెక్ట్గా 8-9 మినిట్స్ వీడియో డైరెక్ట్గా చేసి దాంట్లో 5 నిమిషాలు ఏడ్చి చెప్పాడండి. ఈరోజు నేను చేసేదంతా డ్రామానే, అది వ్యూవర్స్కి నచ్చుతుంది కాబట్టి చేస్తున్నాడంట. వీడికి ఎందుకు లైక్స్ ఇస్తున్నారు? మీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా అనిపిస్తుంది నాకు. మంచిగా వ్లాగ్స్ చేసి ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ప్రదేశాలు చూపించే వాళ్ళ వ్లాగ్స్, మంచిగా హౌస్ వైఫ్ యొక్క వ్లాగ్స్ అవి చూడండి. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తే మీకేమన్నా యూజ్ ఉందా? ఏమన్నా కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా అనిపిస్తుంది. మళ్ళీ వాడికి లైక్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా అందుకేనంట చేస్తుంది. ఇంకా రేపు ఎలాంటి వీడియోస్ చేస్తాడో ప్రేక్షకులకు నచ్చుతుంది అనేసి చేస్తున్నాడంట. డ్రామానే కదా మనం చేస్తుంది, డ్రామా మాత్రం నిజంగా మాకు చేయడానికి వచ్చు కాబట్టి చేస్తున్నాము అని ఈ రోజుకి ఒప్పుకున్నాడు. ఇంకా కామెంట్స్ ఆన్ చేసేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా మంచిగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, చెడుగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కామెంట్స్ పెడితే మళ్ళీ వీడు తట్టుకోలేడు అనేసి స్కిప్ చేస్తూ ఉన్నాడు. ఫైనల్లీ ఇద్దరు నవ్వు వచ్చింది. ఫస్ట్లో ఏడుపు స్టార్ట్ అయింది, తర్వాత మధ్యలో నవ్వు, లాస్ట్కి నవ్వు. ఇంకా నేను ఆ దరిద్రం చూడలేక స్కిప్ చేసేసాను. ఆ కొంచెం ఆఫ్ వీడియోలో ఆఫ్ చూసేసి వాడికి నేను రివ్యూ ఇస్తున్నాను అన్నమాట. ఎంత వేస్ట్ క్యాండిడేట్ ఉన్నాడో చూడండి. మళ్ళీ అన్న వెళ్ళిపోయాడంట. నిన్నేమో పట్టుకున్నాడు, ఏం లేదు కొంచెం పని ఉండి వెళ్ళిపోయినట్టున్నాడు, లేకపోతే పక్కనే ఉంటాడు. నెక్స్ట్ వీడియోలో వాడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ కట్టేసి పెట్టేస్తారు. ఇంకా ముగ్గురులో ఏ వదిన రావాలో ఏమో. కొంచెం ఆ వదినలన్న వీడియో చూస్తే పాపం మా మెంటల్ అయిపోయినాడు మీ గురించి. కొంచెం వచ్చి వాడిని సర్ది చెప్పి మీరు పెళ్ళి చేసుకుంటారో లేకపోతే ఇంకొకటి చేస్తారో చేసుకుంటే బాగుంటుంది. ఈ డ్రామా ఫెలోస్కి ఇంకా అన్లైక్ కొట్టి సవండి.